ఈరోజు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ గురించి చెప్పుకుందాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా యూపీఎస్సీకి గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎడిటోరియల్ పేజ్ వచ్చింది. ఏంటయ్యా అంటే ఆ ఎడిటోరియల్ పేజీ వై విలేజెస్ డిక్రీజింగ్. ఈ యొక్క 2027 సెన్సస్ అయితే చేయబోతున్నామో ఏప్రిల్ 1 నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది మనకి ఎడిటోరియల్. మనకు దేశంలో గ్రామాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఎందుకో ఏందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఇది వచ్చినట్టు ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎర్లియస్ట్ సెన్సస్ డాటా సెట్ టు బి అవైలబుల్ ఇన్ 2027. మామూలుగా ఫస్ట్ ఫేజ్ అన్ని మొత్తం 2027కు మొత్తం యాజ్ పాసిబుల్ యాజ్ మనకు డాటా వస్తుందని చెప్తాడు. అయితే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా హ్యాస్ ఫీవర్ విలేజెస్, అంటే గ్రామాల సంఖ్య తగ్గుతూ వచ్చింది అని చెప్తాడు. గ్రామాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దెన్ డ్యూరింగ్ ద సెన్సస్ 2011 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామాల సంఖ్య తగ్గిందని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఎవరిక్కడ మృత్యుంజయ్ కుమార్ నారాయణన్, తర్వాత బిశ్వజిత్ దాస్ అడ్రస్సింగ్ ద మీడియా సెన్సస్ 2027. ఇక్కడ మన మండే రోజు వీళ్ళు చెప్పినారు. ఇక్కడ ఇది విన్నారా, ఇది ఆర్టికల్ ఏం చెప్తుందో మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఇది మనం విన్నారా. తర్వాత ఇక్కడ సెన్సస్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలా, దీనికి సంబంధించిన హిస్టరీ అనేది లాస్ట్ వీడియోలో చెప్పినాను. సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సెన్సస్ ఎలా చేస్తారు అని మొత్తం లాస్ట్ వీడియోలో చెప్పినాను. అది అప్లోడ్గా చేసినాను మీకు నేను. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే వెన్ విల్ సెన్సస్ డాటా అవైలబుల్. ఇప్పుడు జరగబోయే సెన్సస్ అనేది ఎప్పుడు మనకు అవైలబిలిటీ వస్తుంది అంటే సిన్స్ సెన్సస్ 2027 విల్ బీ కండక్టెడ్ డిజిటల్లీ. 2027 నుంచి మనకి ఏమవుతుందంటే మనకు ఈ యొక్క సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ డాటా విల్ బీ బికమ్ అవైలబుల్ ఓన్లీ 2020. మొత్తం డాటా మనకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది అంటే 2027 నుంచి అవైలబుల్లో ఉంటుంది. దెన్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఫేజ్ విల్ బీ బిగిన్ ఫ్రమ్ ఏప్రిల్ 1 టు సెప్టెంబర్ 30. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30కి మధ్యన ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. వైల్ సెకండ్ ఫేజ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ ఎక్స్పెక్టెడ్ ఫిబ్రవరి 2027. సెకండ్ ఫేజ్ వచ్చేసి 2027 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తాం. ఇక్కడ ఇది మనకు అవైలబుల్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఎప్పుడు మనకు 2027లో అవైలబుల్ సెన్సస్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసి వై ఈ సెన్సస్ 2027 ఇంపార్టెంట్. ఈ 2020లో చేపట్టే సెన్సస్ ఎందుకు మనకు ముఖ్యము అంటే ఇండియా ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. ఎందుకంటే గతంలో పేపర్లు రాయడం అందుకు, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డిజిటల్ సెన్సస్ జరుగుతుంది మనకు. విన్నారా, డిజిటల్ ఆన్లైన్లోనే మొత్తం సెన్సస్ మనకు జరుగుతుంది. ఫస్ట్ సెన్సస్ టు ఇంక్లూడ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే స్వయంగా మనమే విన్నారా డిజిటల్లో సెల్ఫ్గా మనమే మన డేటా మొత్తము దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్తాము. దెన్ ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ద డిలే 2021 సెన్సస్. మనకి ఎప్పుడు 2021లో సెన్సస్ జరిగితే మళ్ళీ ఇంతవరకు మనకు ఈ కోవిడ్ రావడం వల్ల దానివల్ల మనకు సెన్సస్ జరగలేదని చెప్తాం. ఇక్కడ లైక్లీ టు బీ యూజ్ ఫ్యూచర్ డీలిమిటేషన్ వెల్ఫేర్ ప్లానింగ్, సంక్షేమ ప్రణాళికలు కానివ్వండి, ఫ్యూచర్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది కదా, వాటికి కూడా ఏమవుతుందంటే దీన్ని మనము ఈజీగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి మేజర్ స్ట్రక్చరల్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇదే. ఇక్కడ ఏం చెప్తుందంటే 2011తో పోల్చుకుంటే ఇప్పుడు చేపట్టబోయే సెన్సస్లో ఏం నిర్మాణాత్మకమైన మార్పులు వచ్చినాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియా నౌ హ్యాస్ ఫీవర్ విలేజెస్ దెన్ 2011. 2011లో ఉన్న గ్రామాలతో పోలిస్తే ఇప్పుడు గ్రామాల సంఖ్య తగ్గింది అని చెప్పేసి చెప్పొచ్చు. గ్రామాల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. అదేవిధంగా విలేజెస్ డిక్లైన్డ్ బై 1030 విలేజెస్ పూర్తిగా తగ్గిపోయినాయని చెప్తాం. ఎన్ని 1030 విలేజెస్ తగ్గినాయని చెప్తాం. ఇక్కడ అంటే ఎలాగా 2011లో 6,40,932 గ్రామాలుంటే విన్నారు. ఎప్పుడు 2011లో ఎన్ని గ్రామాలు? 6,40,932 గ్రామాలుంటే ఇప్పుడు 6,39,902 గ్రామాలే ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి గ్రామాల సంఖ్య తగ్గింది అని చెప్పేసి చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి ఎందుకు తగ్గుతుంది మరి ఈ గ్రామాలు?
ఎంత తగ్గుతుంది ప్రధానంగా అందరికి తెలిసిందే కారణాలే. ఇప్పుడు చూద్దాం మనం ఏం చెప్తుంది. ఒకటి ముఖ్యంగా వచ్చేసి అర్బనైజేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. అంటే పట్టణీకరణ అంటే ఏంటిది, గ్రామాలు నగరాలుగా మారుతున్నాయి, గ్రామాల యొక్క స్వరూపం మొత్తం మారుతుంది. కానీ ఒకానొకప్పుడు భారతదేశం మొత్తము గ్రామాల్లోనే నిండి ఉంది అని చెప్పేసి పేర్కొన్నాం. మొత్తం గ్రామాల్లోనే నిండి ఉంది అని పేర్కొన్నాం. అందుకోసం గాంధీజీ ఏమన్నాడు, ఒకవేళ భారతదేశాన్ని చూడాలనుకుంటే గ్రామాల్లోకి వెళ్ళి చూడండి అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్న, గ్రామాలన్నీ కూడా నగరాలుగా మారుతున్నవి. జనాభా, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల గ్రామాలు కూడా పట్టణాలుగా మారిపోతున్నవి. గ్రామము టౌన్ సిటీగా రీక్లాసిఫికేషన్ చేస్తున్నాము. తర్వాత సెన్సస్ క్లాసిఫికేషన్లో మార్పులు వచ్చినవి. సెన్సస్లో కొన్ని గ్రామాలు సెన్సస్ టౌన్గా మారినాయి. సెన్సస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఇక జనాభా, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ సెన్సస్ చేసేటప్పుడు క్లాసిఫికేషన్ చేస్తే ఆ సెన్సస్లో కొన్ని గ్రామాలు ఏమైనాయంటే సెన్సస్ టౌన్గా మారాయని చెప్తాం. అయితే గ్రామం అయినా కానీ లక్షణాలు పట్టణాలుగా ఉంటే అది గ్రామమే, కానీ ఫీచర్స్ మాత్రం పట్టణాలుగా ఉంటే అర్బన్గా గణన చేయడం జరిగింది. అందుకే గ్రామాల సంఖ్య తగ్గిందని కనిపిస్తుంది. ఒకవేళ గ్రామం అయినప్పటికీ అర్బనైజేషన్ ఫీచర్స్ ఉన్నట్టయితే దాన్ని అర్బన్గా గణించడం జరిగింది, లెక్కించడం జరిగింది. కాబట్టి అందుకే గ్రామాల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది. తర్వాత మరి గ్రామాల యొక్క విలీనం, మెర్జింగ్ ఆఫ్ విలేజెస్ అంటే ఏమన్నట్టు, చిన్న గ్రామాలను కలిపి ఒక పెద్ద గ్రామంగా టౌన్గా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఏం చెప్తాము, పక్కపక్కన చిన్న చిన్న గ్రామాలు కలిపి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఈ యూనిట్కు ఏం చెప్తాము, పట్టణాల యొక్క లక్షణాలు ఉన్నట్టయితే దాన్ని మనము సిటీగా కానీ పట్టణంగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ విస్తరణ అని చెప్తాం. నగరాలు పెరుగుతూ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఏవైతుంటాయో, అవుట్స్కట్ గ్రామాలు ఏవైతుంటాయో అవన్నీ కలిపేసి ఏం చేస్తున్నారంటే ఆ మున్సిపాలిటీలు విస్తరించడం జరుగుతుందని చెప్తాము. కాబట్టి ఆ గ్రామాలన్నీ కూడా మున్సిపల్ లిమిట్లోకి చేరిపోతాయి. కాబట్టి ఏమవుతుంది, గ్రామాల సంఖ్య తగ్గుతుందని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి గ్రామాల సంఖ్య తగ్గడం ప్రధాన కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టే, ఒకటి పట్టణీకరణ, రెండు సెన్సస్ టౌన్గా మారడము, తర్వాత రీఆర్గనైజేషన్ చేయడము, మరియు పరిపాలనా విభాగాలను కూడా మనం మెర్జింగ్ చేయడం. ఇవి ప్రధానమైన కారణాలు అని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత వచ్చేసి గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. ఇది ప్రధానమైన కారణం. ఎందుకు, గ్రామాల్లో వ్యవసాయం లేకపోవడం వల్ల ఏమవుతుంది, గ్రామాల్లో ఉన్న ఉద్యోగులందరూ, గ్రామాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పట్టణాల వైపు వెళ్తున్నారు, మైగ్రేషన్ అని చెప్తాము. కాబట్టి ఎందుకు, ఉద్యోగాలు, విద్య కోసము ప్రజలు నగరాలకు వెళ్తున్నారని చెప్పొచ్చు. గ్రామాలు ఖాళీ అవుతూ ప్రాధాన్యం తగ్గుతుంది. గ్రామాల సంఖ్య తగ్గడం అంటే అర్థం ఏంటిది, గ్రామాలు మొత్తం మాయమవడం కాదు, కాకపోతే అవి ఏం చేస్తున్నాయంటే అర్బన్ కేటగిరీలోకి మారుతున్నవి. ఇది గుర్తుంచుకోవాలా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామాల యొక్క సంఖ్య తగ్గుతుందంటే అవి మొత్తం మాయమైపోవడం కాదు. విన్నారా, ఏమవుతున్నది, అర్బన్ కేటగిరీలోకి వెళుతున్నవి. మనం ఇందాక చెప్పుకున్నాం, ఈవెన్ దట్ ఈస్ ఏ విలేజ్, if there is a features of the urban, the villages can be treated as a urban category కింద తీసుకుంటారు. కాబట్టి మాయమవడం కాదు, కానీ దే చేంజ్ దే నేచర్ అనమాట. వాటికి లక్షణాలు కానీ, వాటి స్వభావం కానీ, వాటి పట్టణాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్నట్టయితే దాన్ని టౌన్గా, తర్వాత అర్బన్ కేటగిరీకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత అర్బన్, ఇంకోటి ఏంటంటే అర్బన్ ఏరియాస్ హ్యావ్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. అర్బన్ ప్రాంతాలు మాత్రము ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడు చూడండి, ఇక్కడ స్టాచ్యుటరీ టౌన్స్ ఇంక్రీజ్డ్, ఎన్ని 1087 అర్బన్ ప్రాంతాలు పెరిగినాయి. ఎప్పుడు 2011లో సెన్సస్లో 4041 అర్బన్ ఏరియాస్ ఉంటే ఇప్పుడు ఏంటండి 5120 అర్బన్ ఏరియాస్ పెరిగినాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెన్సస్ టౌన్స్ ఇంక్రీజ్డ్ 688. విన్నారా, జనాభా లెక్కలేక పట్టణాలు ఎంతవరకు ఇంక్రీజ్ అయ్యాయంటే 688 అర్బన్ టౌన్స్ ఇంక్రీజ్ అయినాయి. ఫ్రమ్ 2011లో ఎంత ఉన్నవి, 3892 ఉంటే ఇప్పుడు 4580కి చేరుకుంది. ఏంటివి, సెన్సస్ టౌన్స్ అని చెప్తాం ఇక్కడ. తర్వాత మరి అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఏమైనా మార్పు వచ్చిందా, 2011తో పోలిస్తే మనకి ఏమున్నవి, స్టేట్స్ కానీ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఇంక్రీజ్ ఫ్రమ్ 35 to 36 వరకు ఇంక్రీజ్ అయినవి. మొత్తం జిల్లాలు మొత్తం భారతదేశంలో 640 జిల్లాలు ఉంటే ఇప్పుడు 784 జిల్లాలు అయినవి. సబ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, ఉప జిల్లాలు కూడా పెరిగినాయి. ఏవి, 5990 జిల్లా సబ్ డిస్ట్రిక్ట్స్ ఉంటే ఇప్పుడు 7092 సబ్ జిల్లాలుగా పెరిగినవి అని చెప్పొచ్చు. ఇక తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫీచర్స్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం పీపుల్ కెన్ ఫిల్ సెన్సస్ డీటెయిల్స్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి వాళ్ళే డిజిటల్గా
వాళ్ళ పేర్లు నమోదు మొత్తం ఇవ్వచ్చు అని చెప్తుంది. సో త్రూ ఏ డిజిటల్ పోర్టల్. దెన్ అవైలబుల్ ఇన్ 16 లాంగ్వేజెస్. ఇది దాదాపు 16 భాషల్లో ఇది మనకు అవైలబిలిటీ ఉంటుందని చెప్తాము. డాటా ఎంటర్డ్ విల్ లాటర్ వెరిఫైడ్ ఎన్యుమరేషన్ త్రూ ద డోర్ టు డోర్ విజిట్ అని చెప్తాం. డాటా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటింటికి వెళ్ళేసి మళ్ళీ దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. దెన్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ విల్ బి అవైలబుల్ 15 days బిఫోర్ ఫస్ట్ ఫేజ్ బిగిన్. ఫస్ట్ ఫేజ్ బిగిన్ స్టార్ట్ అయిందనుకంటే ముందు ఏం చేస్తారంటే 15 రోజుల ముందుగా ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ మనకు అందుబాటులో ఉంటుంది. కరెక్టా కాదా వెరిఫై చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది ఇది. తర్వాత వేర్ విల్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ స్టార్ట్ ఫస్ట్. మొట్టమొదటిగా ఈ డిజిటల్ సెన్సస్ అనేది మొట్టమొదటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొట్టమొదట ద పోర్టల్ విల్ ఇనిషియల్లీ బీ అవైలబుల్ ఇన్ గోవా, కర్ణాటక, సిక్కిం, ఒడిస్సా, మిజోరాం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే లక్షద్వీప్. ఈ ప్రాంతాల్లో మాత్రమే మొట్టమొదట సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది పోర్టల్ స్టార్ట్ అవుతుంది మొట్టమొదట. ఇది దాదాపు 16 భాషల్లో అవైలబుల్ ఉంటుందని చెప్తాను ఇక్కడ. తర్వాత వాట్ అబౌట్ క్యాస్ట్ సెన్స్, కులగణనకు సంబంధించి ఏం చెప్తుంది ఇక్కడ? ద మెథడాలజీ ఫర్ క్యాస్ట్ ఎన్యుమరేషన్ సెకండ్ ఫేజ్ స్టిల్ బి ఫైనలైజ్. అంటే సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుందని చెప్తాడు. ప్లస్ అఫీషియల్స్ ఆర్ ఎగ్జామింగ్. ఇప్పుడే అధికారులందరూ కూడా క్యాస్ట్ సెన్సర్ గురించి అంటే దాని గురించి ఇంకా పరిశీలన చేస్తున్నారు. కొన్ని సలహాలు వచ్చిన తర్వాత అది సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఎగ్జామిన్ ద మల్టిపుల్ సజెషన్స్ బిఫోర్ టేకింగ్ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు అధికారులందరూ కూడా దాని గురించి ఎగ్జామిన్ చేసి పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత డాటా ప్రైవసీ లీగల్ సేఫ్ గార్డ్. డాటా ప్రైవసీ ఉంటుంది, ఎక్కడ లీక్ చేయడం అంటూ ఉండదు. లీగల్ సేఫ్ గార్డ్స్ ఉడక రక్షణ, చట్టబద్ధంగా రక్షణ ఉడక ఉంటుంది. ప్లస్ అండర్ ద సెన్సస్ యాక్ట్ 1948 ఇండివిజువల్ సెన్సస్ డాటా రిమైన్ కాన్ఫిడెన్షియల్. ఈ చట్ట ప్రకారము వ్యక్తిగత డాటా మొత్తం కాన్ఫిడెన్షియల్ రహస్యంగా ఉంచడం జరుగుతుంది. బట్ ఓన్లీ అగ్రిగేట్ డాటా కెన్ బి రిలీజ్డ్. సమిష్టిగా మొత్తం డాటా మాత్రం వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇండివిజువల్ డాటా మాత్రం ఎక్కడికి రివీల్ చేయరు. ఇండివిజువల్ డాటా కెనాట్ బి షేర్డ్ విత్ స్టేట్స్ కోర్ట్స్ అండర్ ఆర్టీఐ. విన్నారా? ఆర్టీఐ ద్వారా కానీ ఎక్కడనే కానీ న్యాయస్థానం ద్వారా కానీ ఎక్కడికి ఇండివిజువల్ డాటా అనేది వెలుగులోకి రాదు. ఇది కాన్ఫిడెన్షియల్ అని చెప్తుంది. తర్వాత మరి భారతదేశానికి ఈ సెన్సస్ యొక్క ముఖ్యం ఏంటి అంటే డిక్లైనింగ్ నెంబర్ ఆఫ్ విలేజెస్. మొట్టమొదటి ఏం చెప్తుంది? గ్రామాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని చెప్తుంది. రైజింగ్ అర్బన్ సెటిల్మెంట్స్, పట్టణ ప్రాంతాలు పెరిగిపోతున్నవి. షోస్ దట్ ఇండియా ఇస్ ర్యాపిడ్లీ అర్బనైజింగ్. వేగంగా భారతదేశము పట్టణీకరణగా మారిపోతుంది. దెన్ సెన్సస్ 2027 విల్ ప్రొవైడ్ ద ఫస్ట్ అప్డేటెడ్ పిక్చర్ ఇన్ ఇండియా. విన్నారా? భారతదేశం యొక్క పూర్తిగా అప్డేటెడ్ పిక్చర్ అనేది 2027 సెన్సస్ ఆధారంగా తెలిసిపోతుంది. ఎలాగా? పాపులేషను, కులము, మైగ్రేషను, అర్బనైజేషన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆఫ్టర్ మోర్ దెన్ 15 years తర్వాత పూర్తిగా భారతదేశం అనేది ఎలా ఉంది జనాభా పరంగా కానీ, కుల పరంగా కానీ, వలస పరంగా కానీ కంప్లీట్ పిక్చర్ మనకి రాబోతుంది అని చెప్పొచ్చు. తర్వాత ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క అంశం అని చెప్తాము. విన్నారా? తర్వాత రేపు 5th మాకు ఇన్స్టిట్యూషన్లో ఒక ఫ్రీ డెమో ఉంది. గ్రూప్ 1కు గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ కావాలా, విన్నారా? ఏ పుస్తకాలు చదవాలా, ఎలా చదవాలా, ఒక క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలా, నెగిటివ్ క్యాలిక్యులేషన్స్ మనం ఎగ్జామినేషన్లో కూర్చొని ఏ విధంగా ఎగ్జామినేషన్ రాయాలా, ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కదా, దానికి ఎలా మనం చేయాలా, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలా, ఎలా నోట్స్ రాసుకోవాలా, ఎలా ట్యాకిల్ చేయాలా, క్వశ్చన్ ఏమి డిమాండ్ క్వశ్చన్ ఉంటుంది, నాన్ డిమాండ్ క్వశ్చన్స్ ఎట్లా మనము అటెంప్ట్ ఇవ్వాలా అనేది మొత్తం ప్లస్ సిలబస్ విశ్లేషణ ఉంటుంది. ప్లస్ మనకు 6th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. April 6 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 to 3 ఉంటుందండి. మార్నింగ్ క్లాస్ ఉంటుంది. విన్నారా? తర్వాత ఈవినింగ్ అంతా రివిజన్ ఉంటుంది. తర్వాత టెస్ట్ ఉంటుంది. దీని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్తూ విన్నారా? ఎగ్జామ్ వరకు కోచింగ్ ఉంటుంది. April 6th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. April 5th డెమో ఉంటుంది. విన్నారా? ఇంట్రెస్ట్ ఉన్న హాజరుగా అండి. యూ కెన్ గెట్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.